హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒకప్పుడు హీరోయిన్స్ అంటే ఓన్లీ బాంబే హీరోయిన్స్ అనేటట్టుగా ఉండేది. బట్ ప్రెసెంట్ ట్రెండ్ మారుతూ ఉంది. సో వచ్చినటువంటి హీరోయిన్స్ అందరూ కూడాను నేను తెలుగులో సినిమా చేయాలని ట్రై చేస్తున్నారు. ఎందుకంటే తెలుగు ఆడియన్స్ ఒక్కసారి ఇష్టపడ్డారంటే వాళ్ళ పిచ్చి పీక్స్లో ఉంటుందన్నమాట. సో ఒకసారి అభిమానాన్ని చూపిస్తే సో అందువల్ల మ్యాక్సిమం యాక్టర్స్ అందరూ కూడాను తెలుగు సినిమా ఏదైనా చేయాలి, తెలుగులో ఒక మంచి క్యారెక్టర్ పడాలనుకుంటారు. ఈ క్రమంలో హీరోయిన్స్ పరంగా మనం చూసుకున్నట్లయితే చాలా మంది కొత్త యాక్టర్స్ వస్తున్నప్పటికీ మంచి పేరున్నటువంటి యాక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అందులో ఖచ్చితంగా ఈవిడ పేరు ఉంటుంది. ఆవిడే సంయుక్త మీనన్. సో సంయుక్త మీనన్ గారు ప్రొఫెషనల్ గా అంటే ఆవిడ చేసినటువంటి క్యారెక్టర్స్ కావచ్చు, ఉన్నటువంటి యాక్టింగ్ స్కిల్స్ కావచ్చు, అవి మనల్ని ఒక రకంగా అట్రాక్ట్ చేసినప్పటికీ బయట కూడాను అంటే ఆన్ కెమెరా కాకుండా ఆఫ్ కెమెరాలో కూడా ఆవిడ చేసినటువంటి పనులు మనకు బాగానే నచ్చుతాయి. సో కొన్ని రియాలిటీ గేమ్ షోస్ లో కూడా ఆవిడ విన్ అయినటువంటి వాటన్నింటినీ కూడాను ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో సో వాళ్ళందరూ కూడా అలానే పనిచేస్తారనమాట. సో ఈ విధంగా సంయుక్త మీనన్ గారికి ఒక మంచి మనసున్న విషయం మనకు తెలిసిందే. సో ఈ క్రమంలో లాస్ట్ ఆవిడ చూసుకున్నట్లయితే హీరోయిన్ గా సాయి ధరమ్ తేజ్ గారితో విరూపాక్ష సినిమా చేశారు. దాని తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. రీసెంట్ గా నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను గారి కాంబినేషన్ లో రాబోతున్నటువంటి సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి సినిమా అఖండాకి సీక్వెల్ రాబోతుంది. అదే అఖండ 2. సో ఈ అఖండ 2లో సంయుక్త మీనన్ గారికి ఒక మెయిన్ లీడ్ ఇవ్వబోతున్నారంట. సో నాకు ఇక్కడ ఎక్కడ కొట్టేసిందంటే విరూపాక్ష సినిమాలో ఆవిడ చాలా క్యూట్ గా అంటే చాలా ఇన్నోసెంట్ గా చూపించి ఫైనల్లో ఆ చుద్రబుల్ చేసేది మెయిన్ క్యాండిడేట్ విలన్ ఒక నెగిటివ్ షేడ్ లా చూపించారు ఫైనల్ గా. సో ఈ క్రమంలో అఖండగా చూసుకున్నట్లయితే పూర్తిగా దైవానికి అతీతంగా ఏదీ లేదు, సో అంతా ఒకటేనా అన్న విధంగా చూపించారు కదా నందమూరి బాలకృష్ణ గారిని. సో ఈ క్రమంలో మరి సంయుక్త మీనన్ గారు మెయిన్ లీడ్ అంటే అది ఏ పరంగా చూపించబోతున్నారు అంటే ప్రజ్ఞ జైస్వాల్ గారు స్టార్టింగ్ పార్ట్ లో ఉన్నప్పటికీ ఆవిడ జస్ట్ ఒక హీరోయిన్ మాత్రమే, ఒక రోల్ ఉండాలి కాబట్టి పెట్టినట్టు అనిపించింది కానీ పెద్ద యూజ్ లేదు. బట్ సంయుక్త మీనన్ గారిని తీసుకున్నారంటే ముఖ్యంగా డైరెక్టర్ విషయం బోయపాటి గారిని పక్కన పెడితే సో హీరోయిన్ గా ఈవిడ ఇప్పటి వరకు సెలెక్ట్ చేసినటువంటి క్యారెక్టర్స్ అన్ని కూడాను ఈవిడ ద్వారా కథ మలుపు తిరిగే విధంగా ఉంటాయి. సో ఈ క్రమంలో ఈవిడ ఈ కథకి ఓకే చెప్పారంటే నాకెందుకో కాస్త డిఫరెంట్ గానే ఉండబోద్ది, కథ మొత్తం ఈ దగ్గర తిరగబోద్ది అనే విషయం అర్థమవుతుంది. సో ఓవరాల్ గా అఖండ సినిమా అనేది రీసెంట్ గా స్టార్ట్ అయినటువంటి విషయం మనకి తెలిసిందే. సో ప్రజ్ఞ జైస్వాల్ గారు యాజ్ యూజువల్ గా కంటిన్యూ అవుతున్నారు. సో అఖండ ఫస్ట్ పార్ట్ ఏ లెవెల్లో హిట్ అయిందో మనకు తెలుసు. అండ్ రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి బాలయ్య బాబు గారి డైలాగులు కూడా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. సో ఈ క్రమంలోనే పార్ట్ 2 కి అయితే సంయుక్త మీనన్ గారిని మెయిన్ లీడ్ కింద తీసుకుంటారంటూ కన్ఫర్మ్ అయితే చేశారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటనే విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ రీసెంట్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి హీరోయిన్స్ లో మీకు బాగా నచ్చినటువంటి హీరోయిన్ ఎవరు, ఎందుకన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.